క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యూదా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంది. ఈ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ అధ్యాయంలోని 20-21 వచనాలు నేను చదువుతున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అలాగే 22-23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఈ వచనాల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు బోధపరచబడుతున్నాయి. ఒకటి, కీప్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవటం లేదా మనల్ని మనము పరిశుద్ధతలో భద్రం చేసుకోవటం. రెండవది, అగ్నిలో కాలిపోతున్నట్టుగా ఉన్న మనుషుల్ని మనము క్రీస్తు కోసం భద్రం చేయటం లేదా అగ్నిలో నుండి వారిని బయటికి లాగటం. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ఉద్దేశం ఒక మంచి నిరీక్షణ. ఎందుకంటే ఈ లోకమందు శాశ్వత కాలం జీవించాలని ఎవరికి నిరీక్షణ ఉండదు. రక్షణ పొందినవాడైతే రక్షణ పొందేదానికి గల కారణమే పౌరసత్వం పరలోకమందు ఉన్నదని, రాబోతున్నటువంటి క్రీస్తును ఎదుర్కొని ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆ నిత్యత్వాన్ని పొంది యుగయుగములు ఆయనతో జీవించాలన్న ఒకే ఒక ఎజెండా. పౌలు కూడా చాలా చక్కగా తీతుతో హెచ్చరిక చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అంటే కేవలం ఎదురు చూడడం వల్ల లాభం లేదు కదా. కొంతమంది అనాలోచితంగా దేవుడి రాజ్యం వస్తే బాగుండు అంటుంటారు, కానీ ఆ రాజ్యం వచ్చే సమయానికి ఆ రాజ్యంలో ప్రవేశించినట్లుగా సిద్ధపాటు లేకపోతే, ఎందుకంటే ఇక మనకు తెలిసిన ఉపమానాలు అనేకం ఉన్నాయి. 5 విడవబడ్డారు, బయట 5 మాత్రమే లోపల ప్రవేశించగలిగారు. కారణం సిద్ధపాటే. కనుక ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడం మాత్రమే కాదు, కానీ అలా ఎదురు చూస్తూ స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలని లేఖనాలు మనకు హెచ్చరిక చేస్తున్నాయి. ప్రభు దినం గురించి లేఖనాలు పదే మనతో మాట్లాడుతున్నప్పుడు ఆకస్మికంగా లేదా దొంగ వలె వచ్చును, ఆ గడియ మీరు ఎరుగరు, రెప్పపాటులో. ఎందుకని ఇలా మనం లేదు భయభ్రాంతులుగా చేయడానికి కాదు. ప్రభు యొక్క రెండవ రాకడ జరుగుతున్న ఆ క్షణం అంటే అప్పటికప్పుడు మారు మనసు పొంది సిద్ధపడేదానికి సమయం లేదు గనక. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడన్న శబ్దం విని ఆ కన్యకలు తమ దివిటీలను సిద్ధపరిచి ఏదో ప్రయత్నం చేసే కుదరలేదు. కనుక ప్రతి దినము ప్రతి గడియ క్రీస్తు రాకడ ఎప్పుడు జరుగుతుందో మనం ఎరగము గనక, దొంగ వల్లే ఆకస్మికంగా మన మీద వచ్చును గనక మనం త్రొట్టిల్లకుండా, వెనకబడిపోకుండా లేదా అయోగ్యులుగా కాకుండా మెలకువగలిగి ప్రతి క్షణము ఒక ఆధ్యాత్మికమైన సిద్ధపాటు కలిగి ఉండాలన్నది తాత్పర్యం. పేతురు కూడా అంటాడు కదా, దేవుని రాకడ కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉంటారో వారు దాన్ని ఆశతో ఆపేక్షిస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే ఈ భారం అంతా మనమే మోస్తున్నట్టు కాదు, కానీ కొరింథీ మొదటి పత్రిక 1:8 కొలస్స 1:22 మనం గమనిస్తే దాన్ని సిద్ధపరిచిన వాడు ఆయనే. ప్రభు దినం వరకు మనల్ని స్థిరపరచువాడు కూడా ఆయనే. ఉదాహరణకు మీరు జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. యెహోషువకు సంబంధించిన ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువకు సంబంధించిన అంశాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచును. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన్న వాడిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. కేవలం ప్రధాన యాజకునేటువంటి యెహోషువ మాత్రమే కాదు, మన మీద ఉన్నటువంటి ఆ మలినమైనటువంటి వస్త్రాలు,
పాపమునకు లోకమునకు సంబంధించిన ఈ మలినమైన వస్తువులన్నిటినీ యేసుక్రీస్తే కదా తీసివేశాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూర మట్టలు చేత పట్టుకున్న వీరు ఎవరు అంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా వారి వస్త్రములను వారు ఉదుక్కున్నారు. మరో చోట తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడెను అని రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యెషయా ప్రవక్త కూడా 64వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ప్రార్థిస్తున్నాడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలని మురికి గుడ్డ వలె ఉన్నాయి. మా నీతి క్రియలు మురికి గుడ్డలాగున్నాయి. మరి అటువంటి మురికి గుడ్డలతోనే జీవితాన్ని కొనసాగించేటట్టుగా ప్రభు మనల్ని విడిచిపెట్టాడా? 61వ అధ్యాయం యెషయాలో అక్కడే 10వ వచనంలో మనం చూస్తాం కదా, శృంగారమైన పాగా ధరించుకొని నా పెళ్లి కుమారు రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక యూదా పత్రికలో 2వ అంశానికి వస్తే, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఒకవైపున మన రక్షణను కొనసాగిస్తూ ఆ రక్షణ వస్త్రాన్ని భద్రంగా కాపాడుకుంటూ, మరొక వైపున నశించిపోతున్న వారి పట్ల బాధ్యత కలిగి సందేహించే వారి పట్ల కనికరం చూపుతూ, అంటే రూడ్గా బిహేవ్ చేస్తూ మీరు చేస్తారు, మీరు నరకానికి వెళ్తారు, ఇలాగ కాకుండా ప్రభు యొక్క ప్రేమను బట్టి కొందరిని అగ్నిలో నుండి బయటికి లాగినట్టుగా రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు తన అంతరంగంలో ఉన్నటువంటి బాధ్యతను వ్యక్తపరిచాడు కదా. 11వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో ఆయన అంటాడు, అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తులనై ఉన్నాను కనుక ఏ విధము చేతనైనాను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను. పరిచర్యను గణపరుస్తున్నాడు, ఇంకా వృద్ధి పొందింపజేస్తున్నాడు, ప్రబల చేస్తున్నాడు. అతని కారణం ఏంటంటే తన బంధువులు, తన రక్త సంబంధికులు, ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు పొందలేదో వారి పట్ల అతనికి ఉన్న ఆశ, అతనికి ఉన్న మంట. ఇంకా లోతుకెళ్ళి అంటాడు, ఈ విషయం కోసం క్రీస్తు నుంచి వేరే బొత్తిగా నశించినా పర్వాలేదు అంటాడు. కేవలం మన రక్షణను మాత్రమే కొనసాగించేదానికైతే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు బహుమానం పొందుడు. అయితే బహుమానం పొందేంతగా మీరు పరిగెత్తండి. రక్షణను కొనసాగిస్తూ కడవరకు నువ్వు పరలోక రాజ్యంకి వచ్చావని గొప్ప బహుమానం మనము ఎదురు చూడగలుగుతామా? అయితే ఈ పరుగు సాక్షాత్తుగా సేవలో పరిగెత్తేటువంటి పరుగుకే సాదృశ్యంగా ఉంది. మన రక్షణను కాపాడుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే లేకపోతే మనం పరిచయం చేసి కూడా పెడతాం కదా. అయితే అంతకు మించి ఆత్మల పట్ల భారంతో సంఘ క్షేమాభివృద్ధి కోసం పరిగెత్తడం గురించి ఈ మాట అర్థమిస్తుంది. పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్తనిక్షేపం చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడి నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకము చేసుకొనము అంటూ నిన్ను గురిచియు నీ బోధన గురిచియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి బాధ్యత, మనందరి ఎజెండా ఒకటే. మనల్ని మనం రక్షించుకుంటూ, ఆ రక్షణను కాపాడుకుంటూ మన బోధ వినే వారందరినీ రక్షించుకునేటువంటి బాధ్యత మనం విస్మరించకూడదు. ఈ అంశం విషయం కూడా మనం ఒక మంచి ఉదాహరణ చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనం గమనిస్తే ప్రభువు చాలా స్పష్టంగా ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఒకానొక దేశం మీదకి ఖడ్గం వచ్చినప్పుడు వారి మీద నియమించబడినటువంటి కావలి ఆ ఖడ్గం వచ్చుట చూచి వాడు బాకా జాగ్రత్తగా ఊదిన ఎడల, ఆ బాకా శబ్దం విని కూడా తాను జాగ్రత్త పరుచుకొనని వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఒకవేళ ఈ బాకా జాగ్రత్తగా ఊదకపోతే ఖడ్గం వచ్చి వారిని సంహరిస్తే కావలి వాందే బాధ్యత అంటున్నాడు. అంటూ ఎందుకు ఈ ఉదాహరణ చెబుతున్నాడు? 7వ వచనంలో, నరపుత్రుడా, నేను ఇజ్రాయేలుకు కావలివానిగా నియమించున్నాను గనక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఇప్పుడు కావలి వారిగా నియమించబడినటువంటి మన ద్వారా దేవుని యొక్క వాక్యం విని ఎవరైతే దుర్మార్గతను విడిచిపెట్టి పశ్చాత్తపడతారో వారి దోషమును ఆయన పరిహరిస్తానంటున్నాడు. విని కూడా ఎవడైతే తన దుర్మార్గతను విడిచిపెట్టాడో తప్పకుండా వాడి దోషమును బట్టి మరణం పొందుతాడు. అయితే మన బాధ్యత తొలగిపోతుంది, వాడికి వాడే ఉత్తరవాది.
ఇంకా రక్షణ మారు మనసు పొందని వాడైతే ప్రభు దినం సమీపంగా ఉంది, మీరు రక్షణ మారు మనసు పొందాలి. రక్షణ పొందిన వారైతే మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ మన కుటుంబంతో మనం సుఖంగా సౌఖ్యంగా జీవిస్తున్నాం, ఏ తొందర లేదు అనుకోవద్దు. ప్రభు తప్పకుండా మేము మన అందరినీ లెక్క అడుగుతాడు. కనుక ఆ బాధ్యత విస్మరించకుండా రక్షణ పొందిన మనము అనేకులను రక్షించుట కొరకు ఈ లేఖనానుసారంగా పురిగొల్పబడి ముందుకు సాగునట్లుగా మనం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవంగల దేవ యేసుక్రీస్తు ప్రభు, నేను స్తుతిస్తూ నేను మహిమపరుస్తున్నాం. నిజంగా ప్రభువు రాకడ దినం వరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మా రక్షణను మేము కొనసాగిస్తూ, అదే సమయంలో ప్రభు ఇంకా రక్షణ మారు మనసు పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కనికరం కలిగి ప్రేమతో మాట్లాడుతూ అగ్నిలో నుండి కొందరిని బయటికి లాగినట్లుగా మేము ప్రయత్నం చేయడానికి మాకు సహాయం చేయండి. మా మట్టుకైతే మా నిమిత్తము లేకుండా మా మలిన వస్త్రాలు మీరు తీసివేసి ప్రశస్తమైన వస్త్రముతో మీరు మమ్మల్ని అలంకరించారు. అయితే రక్షణను కూడా స్వార్థపూరితంగా మేము ఆలోచించకుండా ఇంకా ఎవరైతే ఈ స్వాస్థ్యం పొందలేదో వారి కోసం మేము ప్రయాసపడి కావలి వారిగా బూర జాగ్రత్తగా ఊదుటకు మాకు సహాయం చేయమని యేసునత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.